హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్ము షార్ట్స్ అండి. సో నిన్నటి వీడియోలోను మనము బ్లౌజ్ కటింగ్ అయితే చూసాం కదండి. ఈరోజు వీడియోలోను మనము స్టిచ్చింగ్ చూద్దామండి. సో ఫస్ట్ అయితే మనము ఈ స్టిచ్చింగ్లోన హ్యాండ్స్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కుట్టేసుకుందామండి. సో హ్యాండ్స్ని నెక్స్ట్ షేప్ బెల్ట్ని మీరు కనుక ముందుగా స్టిచ్ చేసి పెట్టుకుంటే మీకు స్టిచ్చింగ్ అనేది త్వరగా అయిపోయినట్టు అనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే ఈ విధంగా పెర్ చేసుకుందామండి. ఫస్ట్ అయితే ఒరిజినల్ క్లాత్ పైకి ఉండి లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ పైకి పెట్టేసుకోవాలండి. పైకి పెట్టేసుకొని ఒక కుట్టు కుట్టేసుకోవాలన్నమాట. తర్వాత దీన్ని ఇలా బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసేసి మరొక కుట్టు పెట్టుకోవాలండి. సో ఫస్ట్ అయితే ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ వేసేసి కుట్టుకుందామండి. సో రెండో చేతి కూడా కుట్టేసుకున్నామండి. ఈ పక్కన పెట్టేసుకుందాము. తర్వాత షేప్ బెల్ట్లు జాయిన్ చేసుకుందామండి. ఎందుకంటే ఇవి రెండు ముందుగా కుట్టేసుకొని ఉంచుకుంటే కనుక మనకు వర్క్ అనేది ఈజీగా అయిపోయినట్టు అనిపిస్తుందండి. సో దీనికోసం ఏంటంటే ఇవి రెండు ఒరిజినల్ క్లాత్ని ఎదురుగా పెట్టుకోవాలండి. లేదంటే మీకు రెండు కూడా ఒకే సైడ్ కుట్టేస్తారు. ఈ విధంగా ఎదురు పెట్టుకొని లైనింగ్ క్లాత్ అనేది లోపల పెట్టేసుకోవచ్చండి. ఈ విధంగా మీకు ఇంకో వీడియోలోనే అదైతే షేర్ చేస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్, మనకు ఎప్పుడైనా కానీ ఒరిజినల్ లెంత్ వచ్చేసేసి లైనింగ్ క్లాత్లను మనము కరెక్ట్గా కట్ చేసేసుకుంటామండి. ఇది ఎగ్జాక్ట్గా కట్ చేసుకోకూడదు ఎప్పుడు కూడా, ఎందుకంటే ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు, అప్పుడు ఒరిజినల్ క్లాత్ని మనము అటాచ్ చేయలేం కదండి. సో మనము లైనింగ్ క్లాత్లోనే కరెక్ట్గా మెజర్మెంట్స్తో కట్ చేసేసుకుంటాము. ఎప్పుడైనా ఒరిజినల్ క్లాత్ని ఎక్కువగా ఉండేలానే కట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, సో మనకు ఆల్మోస్ట్ లోపల కనిపించేస్తుంది కాబట్టి దాని ప్రకారం ఒక కుట్టేసేసుకుంటే సరిపోతుందండి. దీన్ని లోపల పెట్టేసుకొని ఈ విధంగా ఆపోజిట్ సైడ్ ఈ విధంగా వస్తాయండి. ఓకేనా ఫ్రెండ్స్, రెండు కుట్టేసుకున్నాం కదా, వీటిని కూడా పక్కన పెట్టేసుకున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసేసి బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్ చేసేసుకుందాము. బ్యాక్ పార్ట్ ఎప్పుడైనా కానీ మనము ఒరిజినల్ క్లాత్ పైన ఉండాలండి. దీనిపైన లైనింగ్ క్లాత్ అనేది పెట్టుకోండి. లైనింగ్ క్లాత్ పెట్టుకున్న తర్వాత ఏంటంటే ఓన్లీ మనము మెడ మాత్రమే కుడతామండి. ఈ మెడ అనేది స్టిచ్ చేసేసి ఈ పార్ట్ని కట్ చేసేసి దీన్ని లోపల వైపు వేసేసి దీనిపైన ఒక కుట్టు లాగేస్తాం అనమాట. ఇది మెడకు అనమాట. తర్వాత వేరే విధంగా కుట్టుకోవాలండి. ఫస్ట్ అయితే మెడ జాయింట్ చేసేద్దాం ఈ విధంగా.
చిన్నగా టక్స్ ఒకటి ఇచ్చేసుకుందామండి. టక్స్ పెడితే ఏంటంటే తిప్పినప్పుడు గుగ్గులు రాకుండా సాఫ్ట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా మెలక తిరిగిన దగ్గర టక్స్ పెట్టుకుంటే కనుక మీకు స్మూత్గా వస్తుందన్నమాట. దీన్ని ఇప్పుడు ఇటువైపు తిప్పేసుకుందామండి. ఈ విధంగా తిప్పితే లైనింగ్ క్లాత్ అనేది లోపలికి వెళ్ళింది, ఒరిజినల్ క్లాత్ అనేది పైకి వచ్చిందనమాట. చూడండి మెడ ఎంత బాగా వచ్చిందో, ఈ విధంగా వస్తుందన్నమాట. సో దీన్ని ఈ విధంగా తిప్పేసేసుకొని లైనింగ్ క్లాత్ ఉంది కదండి, ఒక్కొక్క స్టిచ్ ఈ విధంగా పెట్టేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? బ్యాక్ పార్ట్ వచ్చేసేసి తర్వాత ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకుందామండి. ఇది కూడా సేమ్ అండి. లైనింగ్ పక్కన పెట్టుకొని ఇవి రెండు పీసెస్ కదండి, దీన్ని యాజ్ టీజ్గా ఈ విధంగా ఇలా పక్కన పెట్టుకోవాలన్నమాట. దీన్ని కూడా ఈ విధంగా పెట్టేసుకొని దీన్ని ఈ విధంగా ఈ పక్కకి పెట్టుకోవాలి. మీరు కనుక దీన్ని తిరిగేసేసి వేరే విధంగా పెట్టారంటే కనుక మీకు ఒకే సైడ్ కుట్టినట్టుగా చేసేస్తారండి. ఎప్పుడైనా కానీ ఒరిజినల్ క్లాత్ని ఇలా పక్కన పెట్టుకొని లైనింగ్ క్లాత్ని కూడా ఈ విధంగా పక్కన పెట్టుకుంటే మీకు దేనికి దానికి పార్ట్స్ అనేది డివైడ్ అయిపోతుంది అనమాట. ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అన్నట్టు. దీన్ని పక్కన పెట్టుకుందాము, దీన్ని కుట్టుకుందామండి. ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్కి స్టిచ్ చేసేసుకుందాము. ఈ విధంగా జాయింట్ చేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసేసుకోవాలండి. మనం కట్ చేసేటప్పుడు టక్స్ పెట్టుకున్నాం కదండి, ఆ టక్స్ నుంచి మనం డాట్స్ అనేది కుట్టేసుకోవాలండి. ఓకేనండి?
ఫ్రంట్ పార్ట్కి డాట్స్ పెట్టేసుకున్నాం కదండి. షేప్ బెల్ట్ అయితే స్టిచ్ చేసేసుకుందాము. ఈ ఫ్రంట్ పార్ట్స్కి ఒకదానికి షేప్ బెల్ట్ అనేది కిందకి వేసి కుట్టాలండి, ఇంకో దానికి పైకి వస్తుంది. సో దీనికైతే పైకి వేసి కుట్టాలి. ఇవి కరెక్ట్గా చూసుకొని కుట్టుకోండి, లేదంటే తేడా కుట్టేస్తారు. అదేవిధంగా పైకి తిప్పేసుకున్న తర్వాత ఒక కుట్టు వేసుకోవాలండి. చివరన ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవడమేనండి. ఇంకా తర్వాత వచ్చేసేసి మనము హుక్సిల్ బెల్ట్, కాజల్ బెల్ట్ జాయింట్ చేసేసుకుందామండి. మనకి ఎప్పుడు కుడివైపు హుక్సిల్ ఉండాలి, ఎడం వైపు కాజల్ వచ్చేయాలండి. సో మనము దానికి బెల్ట్స్ అనేది జాయింట్ చేసేసుకుంటున్నాము ఈ విధంగా. సో మీకు ఇక్కడ ఇన్ కేస్ అర్థం అవ్వకపోతే నేను పిన్ టు పిన్ దేనికి దానికి సపరేట్గా భాగానికి వచ్చేసి ఒక్కొక్క వీడియో చేసి పెడతానండి. దాంట్లో మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు ఏ విధంగా కుట్టాలనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా జాయింట్ చేసేసుకుందామండి. ఇది వచ్చేసేసి కాజల్ బెల్ట్ అండి, ఇటువైపు కాజల్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం హుక్సిల్ బెల్ట్ జాయిన్ చేసుకుందాము. ఇటువైపు వచ్చేసేసి హుక్సిల్ బెల్ట్ అండి, హుక్సిల్ బెల్ట్ కూడా స్టిచ్ చేసేసుకుందాము అదేవిధంగా. ఈ విధంగా రెండు పీసెస్ని స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఎదురెదురుగా పెట్టుకున్నాక పైన ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ వస్తే అది కట్ చేసేసుకోవాలండి. చేతి కుట్టు కోసం క్లాత్ అనేది త్వరగా స్టిచ్ చేసుకోకూడదు. ఎప్పుడైనా అవి రెండు సమానంగా ఉన్నాయో లేదో చూసుకున్న తర్వాతనే మీరు చేతి కుట్టు కోసం క్లాత్ని అయితే స్టిచ్ చేసేసుకోవాలండి. సో చూడండి, ఇప్పుడు నేను చేతి కుట్టు కోసం క్లాత్ని అయితే స్టిచ్ చేసేస్తున్నాను. రెండు సమానంగా కట్ చేసుకున్న తర్వాత అండి, ఈ విధంగా పైనుంచి కుట్టేసిన తర్వాత దీన్ని మడత పెట్టి పైకి ఒక కుట్టు వేసేసుకోవడమేనండి. తర్వాత చేతితో హెమ్మింగ్ చేసేసుకోవడమేనండి. ఓకేనా ఫ్రెండ్స్. సో రెండు పీస్ని అయితే కుట్టేసుకున్న తర్వాత ఈ విధంగా పైకి పరిచేసేసుకొని షోల్డర్స్ దగ్గర అయితే డబుల్ కుట్లు అయితే వేసేసుకోవాలండి. గట్టిగా ఉండడం కోసం డబుల్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను నేను. ఇది వేసేసిన తర్వాత నేను లోతు తీసిన పార్ట్ అయితే మీకు ఫ్రంట్ సైడ్కి వచ్చేలా చేసుకోవాలండి. చెస్ట్ సైడ్ వచ్చేలాగా కుట్టుకోవాలండి. ఈ విధంగా అయితే హ్యాండ్స్ అయితే అతికించేసుకుంటున్నాను చూడండి. సో అదేవిధంగా సెకండ్ హ్యాండ్ కూడా అతికించేసుకుంటున్నానండి. సెకండ్ హ్యాండ్ అతికించేసుకున్న తర్వాత హ్యాండ్ చివరి లూజ్ని బట్టి మనము సైజు లాగేసుకోవడమేనండి. ఓకేనా ఫ్రెండ్స్.
సో ఫైనల్గా అయితే నార్మల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిందండి. సో ప్లీజ్ అండి, వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మరియు గంట సింబల్ నొక్కడం అయితే మరీ మర్చిపోకండి. సో ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.